రొమాంటిక్ సినిమాలకు హర్రర్ ఎలిమెంట్స్ను మిక్స్ చేస్తే ఇక చూడటానికి రెండు కళ్ళు చాలవు. అందులోనూ ఈ కంటెంట్తో వచ్చే హాలీవుడ్ సినిమాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో సైతాన్ పట్టిన ఒక అమ్మాయి రొమాన్స్ చేస్తూ మనుషుల్ని చంపుతుంది. ఈ మూవీ పేరేమిటి, ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అనే వివరాలకు వెళ్లే ముందు ఈ వీడియోని ఒక లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ మూవీ స్టోరీ ఏంటి భయ్యా అంటే, జెన్నిఫర్ అనే హై స్కూల్ అమ్మాయి చాలా పాపులర్. ఆమెకు నీడీ అనే ఒక మంచి స్నేహితురాలు ఉంటుంది. ఒక రోజు రాత్రి జెన్నిఫర్ను రాక్ అనే బ్యాండ్ బృందం ఒక బార్లో కలుస్తుంది. వారు ఆమెను సైతాన్కి బలి ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. ఈ విషయం నీడీ పసిగట్టి జెన్నిఫర్ను హెచ్చరిస్తుంది. జెన్నిఫర్ ఆమె మాటలని పట్టించుకోకుండా వాళ్ళతో పాటు వెళ్తుంది. అయితే ఆమెను బలి ఇవ్వాలి అనుకునే లోపు ఒక విషయం తెలుస్తుంది. జెన్నిఫర్ అప్పటికే కన్యత్వం కోల్పోయి ఉంటుంది. దీనివల్ల అక్కడ జరిగే తాంత్రిక పూజ వికటిస్తుంది. జెన్నిఫర్ ప్రాణాలతో బయటపడినా కూడా ఆమెను సైతాన్ ఆవహిస్తుంది. ఇప్పుడు జెన్నిఫర్ తన అందంతో మొగాలను ఆకర్షించి తన వైపు తిప్పుకుంటుంది. ఆ తర్వాత శృంగారంలో పాల్గొంటూ ఆ వ్యక్తిని ఒక్కసారిగా చంపి తింటుంది. ఇలా రాత్రిపూట ఆమె కౌగిల్లో చిక్కుకొని చనిపోయే వ్యక్తులు చాలామంది ఉంటారు. జెన్నిఫర్ వింత ప్రవర్తనను ఆమె స్నేహితురాలు నీడీ గమనించి తాను ఇలా ఎందుకు ప్రవర్తిస్తుందో తెలుసుకుంటుంది. ఆమె తన బాయ్ ఫ్రెండ్ చీప్తో కలిసి జెన్నిఫర్ను ఆపడానికి ప్రయత్నిస్తుంది. అయితే నీడీ బాయ్ ఫ్రెండ్ని కూడా బుట్టలో వేసుకొని చీకట్లో రెచ్చిపోదాం అంటూ మాయమాటలు చెప్తుంది. ఇక వీళ్ళిద్దరూ ఆట మొదలు పెట్టేలోగా నీడీకి అనుమానం వచ్చి అక్కడికి వస్తుంది. చివరికి జెన్నిఫర్ నీడీ బాయ్ ఫ్రెండ్తో పని కానిస్తుందా? ఆమెలో ఉండే సైతాన్ ఎందుకు మనుషుల్ని చంపుకు తింటుంది? దీనికి కారణమైన రాక్ బ్యాండ్ బృందం పై పగ తీర్చుకుంటుందా? ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే ఈ మూవీని చూడాల్సిందే.